కపుల్స్ని మనం ఇవాల్యుయేట్ చేసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ని మనము పరీక్ష చేసినప్పుడు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే కపుల్స్కి సో వైఫ్కి వచ్చేసరికి ఫిమేల్ పార్ట్నర్కి మనం చేసే బేసిక్ టెస్ట్లో ఒకటి ఏంటంటే వారి యొక్క బ్లడ్ టెస్ట్, అదే ఏఎంహెచ్ లెవెల్స్ అనమాట. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఏఎంహెచ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఒక 3D స్కాన్తో పాటు ఏఎంహెచ్ టెస్ట్ అనేది కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఒక చిన్న బ్లడ్ టెస్ట్. సో అది ఏ రోజైనా ఎప్పుడైనా ఇవ్వచ్చు, వాళ్ళ యొక్క సైకిల్తో సంబంధం లేదనమాట. సో ఎనీ ఆఫ్ ద టైం, ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఫాస్టింగ్ అలా ఏం అవసరం లేదు. జస్ట్ మీరు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క ఎగ్ రిజర్వ్ ఉంది ఎలా ఉంది, అలాగే మీ ఫర్టిలిటీ స్కోర్ ఎంత అనేది మీకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏఎంహెచ్ లెవెల్ సాధారణంగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలన్నా లేదా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటి, లెవెల్ 1 ట్రీట్మెంట్స్ తోటి కన్ఫర్మ్ అవ్వాలన్నా ఏఎంహెచ్ లెవెల్ 2 నుంచి బిట్వీన్ 6 అనమాట. 2 to 6 ఈజ్ ద ఐడియల్ రేంజ్. బిలో 2 అనేసరికి లో ఎంహెచ్ అంటాం, అబౌవ్ 6 అంటే హై ఎంహెచ్. సో అబౌవ్ 6 ఆర్ 5.5 అబౌవ్ ఉంటే సో దే ఆర్ మోర్ టువర్డ్స్ పీసీఓడి అనమాట. దాన్ని మనం సింపుల్ టర్మినాలజీలో చాలామంది మాకు బబుల్స్ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. సో దాన్ని మనం పీసీఓఎస్ అంటాం. సో బిలో 2 అంటే లో ఎంహెచ్, అంటే ఎగ్స్ రిజర్వ్ అనేది తక్కువ ఉండటం. సో వన్స్ ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల వాళ్ళు ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి కపుల్కి అవగాహన ఉంటుంది. మేబీ ఇదే ఒక రీజన్ అయి ఉండొచ్చు అనమాట వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవటానికి. సో ఏఎంహెచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫర్టిలిటీ స్కోర్. సో ఫిమేల్స్లో ఏఎంహెచ్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్ట్. అలాగే మేల్స్కి వచ్చేసరికి సిమెన్ అనాలిసిస్. సో ఇంకా దీని మీద ఏమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. Thank you so much.